పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారితో ఉన్నాము. చెప్పండి, రేవంత్ రెడ్డి ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోడీ, అమిత్ షా అక్కడికి అయోధ్యకి రమ్మంటాడు కానీ వాళ్ళు మాత్రం భద్రాచలంకి రారు అని వ్యాఖ్యలు చేస్తారు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? తప్పకుండా మీరు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తారు. ఎందుకంటే మీకున్న డిఫరెన్సెస్ మాకు లేవు, మీకున్న ఏమంటారో తారతమ్యాలు మాకు లేవు. కాబట్టి మీరు ఆహ్వానించండి, దగ్గరుండి ఆహ్వానించండి. భద్రాచలం కాదు, ఎక్కడికైనా రావడానికి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. తెలంగాణ అభివృద్ధికి ఇద్దరు కేంద్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడుతున్నారని పదే పదే ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. అడ్డుపడితే ఇన్ని డెవలప్మెంట్స్ వాళ్ళ నిధులతోనే చేశారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఏవైతే ఫ్లైఓవర్సే కానీ మెట్రో స్టేషన్సే కానీ దానికి ఫండ్స్ ఎవరు ఇచ్చారు? నిన్నగాక మొన్న వరంగల్ విమానాశ్రయానికి ఇస్తున్న ఫండ్స్ ఎవరి? ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకపోతే మీ ఫండ్స్తో జరుగుతున్నాయి? ఇప్పటివరకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో, ఏవైతే ఫ్లైఓవర్స్ నిర్మాణమే కానీ రైల్వే స్టేషన్స్ నిర్మాణమే కానీ, నిన్నగాక ఒక 2 months బ్యాక్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఫండ్స్తోనే చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా అడ్డుకుంటుందండి? కొంచెం మాట్లాడేటప్పుడు విచక్షణ, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కామన్ సెన్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇచ్చిన మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందా? మీ దగ్గరికి ఏమైనా సమస్యలు వచ్చాయి ఆ మహిళల నుంచి, మాకు ఈ సమస్యలు ఉన్నాయని? గత ప్రభుత్వం కూడా మహిళల్ని మోసం చేస్తూ గద్దెనెక్కింది. ఈ ప్రభుత్వం అయితే ఇంకా మళ్ళీ ఇంకొక స్టెప్ ఫార్వర్డ్, 1 step ఫార్వర్డ్గా ఏమి పథకాలు అమలు చేయకుండా ఒక ఫ్రీ బస్ మాత్రమే పెట్టి, అది కూడా వాళ్ళని ఇబ్బంది పడే విధంగా సౌకర్యాలని కూడా తగ్గించి, బస్సులను తగ్గించి వాళ్ళు కొట్టుకు చావండి అని చెప్పేసి వదిలేసి, అలాగే వాళ్ళు ఇస్తానన్న 2500 ఇప్పటివరకు ఇచ్చింది లేదు. 15 నెలలుగా వస్తుంది అని చెప్పి ఇప్పటికీ ఒక్కొక్క మహిళకు 37,500 ఇవ్వాలి. అది మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే పెట్టారో అది దాన్ని ప్రకటిస్తారేమో అని ఒక ఆశతో వెళ్ళిన మహిళలకు అందరికీ మళ్ళీ నిరాశనే మిగిలింది. అట్ ద సేమ్ టైం విద్యార్థులకు కూడా స్కూటీ ఇస్తున్నారు. ఇంతవరకు ఒక్క స్కూటీ ఇచ్చింది లేదు. మళ్ళీ ఇవన్నీ ఒకైతే అయితే మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పారు. ఏ విధంగా మహిళలు కోటీశ్వరులు చేస్తారు? ఏ విధంగా మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి? దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేయట్లేదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి 6,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అవి కూడా వాళ్ళకి అందియకుండా మీరు మీ ఖాతాలో వేసుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రానున్న రోజుల్లో మహిళలకి ఏదైతే అబద్ధపు హామీలు చెప్పిన గద్దెనెక్కారో ఆ మహిళలతోనే మీరు గద్దె దిగే సమయం ఆసన్నమైందని చెప్తారు. క్రైమ్ రేటు పెరిగింది అనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? డెఫినెట్గా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 5% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్. డైలీ చూసుకున్నట్టయితే ఆన్ అన్ యావరేజ్ 5 to 6 మంది మహిళలు, చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ లైంగిక దాడిలకు గురవుతున్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా, హోంశాఖ కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోకుండా, మహిళా పోలీసులను నియామకం చేయకుండా, మహిళా పోలీస్ స్టేషన్లపై దృష్టి సారించకుండా కేవలం ఆయన కుర్చీ కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే మన రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. చివరి ప్రశ్న, ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ మహిళల సమస్యలపైన మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఏవైతే మహిళలకు గ్యారంటీ పథకాలు ఇవ్వకుండా మళ్ళీ కొత్తగా ఏమంటారు రైస్ మిల్లులకి మహిళల్ని ఓనర్స్ని చేస్తామన్నారు. ఫస్ట్ అయితే ఇవి నెరవేర్చండి, దాని తర్వాత ఇంకో హామీలు ఇద్దారు. అంటే మహిళలు కూడా ఎంత విసిగెత్తిపోయి ఉన్నారంటే, మీరు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఏ ఒక్క 10 మంది మహిళల్లో 10 మంది మహిళలు టచ్ చేసిన దాంట్లో 9 మంది వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అతను చెప్పినది ఇంకొకసారి మేము నమ్మే పరిస్థితుల్లో లేము అని కూడా మహిళలు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో మహిళలే వాళ్ళకి